వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఖుషి టాక్స్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో ఈరోజు అంటే కొన్ని లైఫ్లో మనం చాలా అనుకుంటాం. అంటే అవి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. అది మనం ఫాస్ట్గా ట్రై చేయాలన్నా అది మన దగ్గరికి రాసి పెట్టుంటే ఆ టైంకి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సాధించాలంటే దానికి ఆ టైంలో అవి కావాలనిపిస్తుంది. కానీ అది మనకు ఏ టైంలో రీచ్ అవ్వాలని రాసి పెట్టుంటే ఆ టైంలో రీచ్ అవుతుంది. మనం ఎంత కృషి చేసినా కానీ, ఏం చేసినా. అలాంటిది ఒక విషయం జరిగింది. ఈరోజు వీడియోలో చూద్దాము. ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ హోమ్ లైఫ్ స్టైల్ అన్ని వీడియోస్ మంచిగా ఆహ్, ఎవ్రీథింగ్ క్లియర్‌గా మీకు పనికొచ్చేలానే ఉంటుందని ఆశిస్తున్నాను. సో, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఆ వీడియోని స్టార్ట్ చేస్తే నేను చూపించాలనుకున్న ప్రొడక్ట్ ఇదే. ఇదేంటంటే మెషిన్. ఈ మెషిన్‌ని నేను చాలా అంటే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా కొనుక్కోవాలని. ఇంట్లో చిన్న పిల్లల వాళ్ళ బట్టలకి, మన బట్టలకి చిన్న స్టిచ్చింగ్ కానీ, హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ అలా. నాకు స్టిచ్చింగ్‌లో ఏ టు జీ వస్తుందని కాదు. పర్లేదు మినిమమ్ స్టిచ్ చేస్తాను. కానీ ఫర్దర్‌గా ఏమనిపిస్తుందంటే, మన పిల్లలకి, మనమే ఒక డిజైనర్ డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ స్టిచ్ చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. నేను ఈ మిషన్ తీసుకోవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి బయట బట్టలు కాస్ట్ వచ్చి, నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చిన డిజైన్స్ మనమే ఎందుకు క్రియేట్ చేసుకోవద్దు. ఇంకోటొచ్చి కొద్దిగా టైం ఉంది కదా! అది వేస్ట్ ఎందుకు చేయొద్దు. నాకు ఈ ఇంట్రెస్టింగ్ క్లాత్స్ డిజైన్ చేసి వాటిని ఎందుకు మనమే సేల్ చేయొద్దు అనే ఆలోచనతో తీసుకున్నాను. నా ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది కూడా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకోవచ్చు బిగినర్స్, ఇప్పుడు కొత్తగా సూయింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళు ఇదెందుకు తీసుకోవాలి, డీటెయిల్స్ అన్నీ వీడియోలో స్టార్ట్ చెప్పేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సూయింగ్ మిషన్ కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మా దగ్గర డబ్బులు లేక కాదు, లేకపోతే ఇంకే రీజన్ అంటే రకరకాల రీజన్స్ పెట్టుకున్నాం. కానీ అది మనకు అందాలని ఈ టైంలో రాసింది కాబట్టి ఈ టైంలో కుదిరిందనమాట. ఫస్ట్ సూయింగ్ మిషన్ గురించి సెర్చ్ చేసేటప్పుడు నా బ్రెయిన్‌లో ఉషా ఒకటి, సింగర్ ఉంది. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం. సో ఉషా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఉషా అనేది మన ఇండియన్ కంపెనీ. సో సింగర్ కొరియన్ కంపెనీ. సో అంటే ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్కువ ఫెసిలిటీస్ అంటే ఇండియాలోనే ఎక్కువుంటాయి. ఏదైనా కస్టమర్ కేర్ కానీ అదంతా. సో ఉషాకి మనకు బ్రాంచెస్ ఎక్కువుంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ వాళ్ళకి కాల్ చేసి పిలిపించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సింగర్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనది ఇండియాది కాదు కాబట్టి ఇదొక రీజన్. సో ఉషా మనకు తెలిసిన వాళ్ళ నుంచి మమ్మీలు, అత్తలు అందరూ ఇదే వాడుతున్నారు అని ఆ కాన్ఫిడెన్స్‌తో ఉషా తీసుకున్నాను. సో మొత్తం డీటెయిల్స్ మిషన్ గురించి ముందు చెప్తాను. ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్స్ పెట్టుకున్నాననమాట. అప్పుడేదో సేల్ నడుస్తుంది. అప్పుడు 1000 కొంచెం తక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో, అయితే ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంది. సో, ఏమైనా మిస్సింగ్ ఉన్నా కానీ, మనకు నచ్చకపోయినా కానీ ప్రొడక్ట్ అప్పటికప్పుడే రిటర్న్ ఇచ్చే ఆప్షన్ అనమాట. అమౌంట్ పే చేస్తాము. కానీ ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ కనుక ఏమన్నా ఉంటే మనకు ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తే మనకు అమౌంట్ తర్వాత వాళ్ళు పే చేస్తారు. లేకపోతే ఎక్స్చేంజ్ అన్నా పెట్టుకోవచ్చు. అలా ఆప్షన్ ఉంది కాబట్టి సో పర్సన్ వచ్చి డైరెక్ట్గా మనకి ఓపెన్ బాక్స్ చేసి ఏమన్నా డ్యామేజెస్ అన్నీ ఉన్నాయా లేదా, సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని మనకు నేను అంటే ఆర్డర్ పెట్టుకునేటప్పుడు అమెజాన్లో, ఇంకా ఫ్లిప్కార్ట్, ఇంకొకటి ఉషా డైరెక్ట్ ఉంటుంది కదా వెబ్సైట్, ఇందులో నుంచి పెట్టుకోవాలని చూసినప్పుడు నాకు ఫ్లిప్కార్ట్లోనే కొంచెం డిస్కౌంట్లో వచ్చేస్తుంది. సో రెండిటితో కంపేర్ చేసి అందుకు ఫ్లిప్కార్ట్లోనే పెట్టుకున్నాను. సో రివ్యూస్ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి సోల్ చేసే పర్సన్ ఎవరిదైతే ఉందో వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళకి రివ్యూస్ బాగా ఉన్నాయన్నమాట. సో నేను మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇదొక్కటే కాకుండా నేను చూసిన సింగర్ కూడా పర్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి వండర్ స్టిచ్, అది కూడా బాగుంది. కాకపోతే కొన్ని స్టిచ్ ప్యాటర్న్స్ తక్కువ వస్తున్నాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను.
దాంతోపాటు నేను ఏమేమి యాక్సెసరీస్ తీసుకున్నాను. ఫస్ట్ మిషన్ కాబట్టి ఇప్పుడు లిమిటెడ్ కొన్ని తీసుకున్నాను. దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే నేను పర్చేస్ చేసిన సెల్లర్ నుంచి చేస్తేనే మీకు బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ రివ్యూస్ చూసిన ప్రకారము వేరే వాటికి కొంచెం తక్కువున్నాయన్నమాట రివ్యూస్. ఇది చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇది కనిపించిందనమాట మంచి రివ్యూస్‌తో. నాకు కూడా ప్రొడక్ట్ బాగా వచ్చింది. ఏం డ్యామేజ్ లేకుండా ప్రొడక్ట్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ కూడా నేను కరెక్ట్‌గానే రిసీవ్ చేసుకున్నాను. సో, అందుకోసమే చెప్తున్నాను. సో, నేను ఇది స్వింగ్ మిషన్ తీసుకున్నా. దీని ప్లేస్‌మెంట్‌కి నాకు ఇప్పుడు ప్లేస్ లేదు. ఇప్పుడైతే కరెంట్‌గా ఇక్కడ మేము డైనింగ్ టేబుల్ లాగా వాడుతున్నామని చెప్పాను కదా! ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నేనొకటి నా కోసం టేబుల్ తయారు చేసుకుంటున్నా అని చెప్పాను కదా! ఆ టేబుల్ మీద మొత్తం ఫిక్స్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో, మిషన్‌కి ఏమేమి కావాలి అవన్నీ ఇంకా తెచ్చుకోవాలి. సో, ఇప్పుడు సింపుల్‌గా నేను దీనికోసమే ఒక టేబుల్‌ని ఎలా సెట్ చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తాను. అది చూసేద్దాం. చూసారు కదా ఈ టేబుల్. ఈ టేబుల్ మీద అన్నీ నింపేస్తున్నాం అనమాట. ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా ఇదొక్కటే ఖాళీ ఉంది. యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఏది ఖాళీ ఉంటే దాని మీద అన్నీ నింపేయడానికి ట్రై చేస్తాం. సో, దీన్ని కూడా నేను నీట్‌గా అరేంజ్ చేసుకుందామని ఈ టేబుల్ ఖాళీ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేద్దామని ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయాను. సో, దాని మీద అంతా సామాన్లన్నీ క్లీన్ చేసి అరేంజ్ చేసుకుంటాను. దెన్ నేను దీనికి యాక్చువల్‌గా బ్రౌన్ షీట్ నా దగ్గర ఉంది. వైట్ ఉంది. అయితే బ్రౌన్ ఏమవుతుందంటే మనం ఏదన్నా క్లాత్ ఏమైనా పెట్టినా కానీ ఏమవుతుంది అది సరిగ్గా కనిపించదు. ఆ డార్క్‌నెస్‌కి అది డార్క్ అయిపోయి ఇంకా మనం కుట్టబోయే క్లాత్స్ కూడా డార్క్ అయిపోతే సరిగ్గా కనిపించదు. సో, అందుకోసమే నేనేంటంటే వైట్ షీట్ ఇంతకుముందు నేను షీట్స్ వీడియోస్‌లో చూపించిన కదా! అదే మళ్ళీ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీజన్ నేను మీకు అంటే అది షీట్ పెట్టినప్పుడు చెప్తాను. సో, ఆ షీట్‌తోనే ఇప్పుడు టేబుల్‌ని కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను టాప్ ఇంకా సైడ్ ఏరియాస్‌లో షీట్ కవర్ చేద్దామని డిసైడ్ అవుతున్నాను. నేను కొన్ని తెచ్చేసుకున్నాను. ఏంటంటే మోస్ట్ రిక్వైర్మెంట్ ఏముంటాయి మామూలుగా స్వింగ్ మిషన్‌లో అంటే టేప్స్ కదా! తర్వాత నేను సీజర్ కూడా తెచ్చుకున్నాను. సీజర్ కూడా చాలా బాగుంది. మీకు కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. తర్వాత నేను కొన్ని దారం ఉంటాయి కదా! అది మల్టిపుల్ కలర్స్‌లో ఆన్లైన్‌లో చాలా తక్కువ రేట్‌కి వస్తున్నాయి. అవి ఓకే. బట్ మరీ పర్ఫెక్ట్‌గా ఏం లేవు. కానీ దారాలు అయితే బాగానే ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్‌లో వచ్చాయి. పెడతాను చూడండి. మీకు ఇష్టం ఉంటే యూ కెన్ పర్చేస్ అనమాట. సో, ఇది మాన్యువల్ బుక్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి అది చదువుకోవడానికి కావాలి. ఈ సిజరే చాలా బాగుంది. చాలా షార్ప్‌గా ఉంది. లుక్ కూడా బాగుంది. బ్లాక్ కలర్. సో, మీకు కావాలంటే చెప్పాను కదా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ సిజర్స్ వర్కౌట్ అవ్వదు ఈ క్లాత్స్ కుట్టడానికి. సో, మనము ఖచ్చితంగా ఈ బట్టల సిజర్ ఒకటి సపరేట్ పెట్టుకుంటేనే బెస్ట్. 2 పెట్టుకున్నా బెస్ట్. ఒకటి ఎక్కడో పడేసుకొని వెతుక్కొని టైం అయిపోతుంది. 2 పెట్టుకుంటే ఇంకా బెస్ట్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటైతే పెట్టుకున్నాను. నా దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ అన్ని సామాన్లు అన్నీ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఆర్గనైజ్ అని ఏం లేదు. ఈ బాక్స్లో పెట్టుకుంటే ఎక్కడికి పోవు అని నమ్మకం. చిందరవందరగా టేబుల్ మీద పడేయకుండా పిల్లలు దాన్ని తీసి పడేయకుండా ఈ బాక్స్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఎలాస్టిక్. ఇది కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో, ఒక్కొక్కసారి ప్యాంట్ లూజ్ అయిపోతున్నాయి ఎలాస్టిక్ సరిగ్గా వర్కౌట్ అవ్వక. సో, పిల్లలకి కూడా చాలా అవసరం అవుతుంది. అందుకే ఎలాస్టిక్ ఒక గంపెడ తెచ్చి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా స్వింగ్ మిషన్ ఒక్కటే బాకీ ఉండే. సో, అది కూడా తెచ్చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట. అది కూడా అందులోనే పెడతా. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు అంటే నేను కొత్త కదా ఈ మిషన్. సో, వర్కౌట్ చేయడానికి ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మాన్యువల్‌లో చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. యాక్చువల్‌గా ఇంత డీటెయిల్‌గా స్వింగ్ మిషన్ అంటే ఎలా స్టిచ్చింగ్ వర్కౌట్ అవుతుంది ఎవరు అంత పర్ఫెక్ట్‌గా చేసినట్టు లేరు వీడియోస్. నేను మాత్రం ఈ బేసిక్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకు రాక నేను చాలా ఇబ్బంది పడ్డాననమాట. సో, నేను మీకు ముందే చెప్పేసి మీరు అంత ఇబ్బంది పడడు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు. యాక్చువల్‌గా వైట్ షీట్ వద్దనుకున్నాము. ఎందుకంటే లైట్ రిఫ్లెక్ట్ అవుతుందని. కానీ ఏమవుతుందంటే మనం మొత్తం ఆ వైట్ షీట్ అంతా కవర్ చేస్తాము. సో, అక్కడ మనకి పెద్ద ఏరియా కనిపించేది ఉండదు. సో, అంతా కవర్ అయిపోతున్నప్పుడు లైట్ దాని మీద
పడిన అంత రిఫ్లెక్షన్ ఏం ఉండదని. సో దాంతో ఎందుకంటే నేను వేరే షీట్స్ అన్నీ ట్రై చేసాను, నాకు ఎందుకో ఈ వైటే పర్ఫెక్ట్ అనిపించింది. కాకపోతే ఇది దాని మీద వేయడానికి, స్టిక్ చేయడానికి ఇద్దరు పర్సన్ ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే నాకు చాలా కష్టమైంది నేను ఒక్కదాన్ని వేయడానికి. మీరు ఎవరైనా సపోర్ట్ తీసుకొని వేసుకోండి. ఎందుకంటే నాకు కావాల్సిన టైంలో మా హస్బెండ్ దొరకరు, ఆయన ఉన్న టైంలో నేను వేరే పనిలో ఉంటా అలా. సో అంటే సెట్ అవ్వలేదు మాకు. సో అందుకే కొంచెం కష్టమైంది. ఇక్కడ ఏంటంటే ముందుగానే స్టిక్కర్ తీసేయండి. ముందుగానే ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సైడ్ని ప్రెస్ చేసుకుంటూ అలా వేసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఒకవేళ ఒక్కరు చేస్తే ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంకొకటి, ఈ స్టిక్కర్ని దీని మీద వేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఏంటంటే పేపర్ స్టిక్కర్ కాదు, ఇది కొంచెం అల్యూమినియం స్టిక్కర్ అనమాట. సో ఈజీగా రిమూవ్ కూడా చేయొచ్చు మీకు వద్దనుకుంటే. సో దానివల్ల మీకు ఏంటంటే ఎప్పుడు కావాలనుకుంటే ఓకే, ఒకవేళ మీరు వేసి చూసిన తర్వాత బాగాలేదు అలా అనిపిస్తే కూడా మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో అందుకోసమే ఇది వేసాను. స్టిక్కర్ ఒకవేళ వేసి పాడైపోతుంది అన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఇలా మొత్తం అంతా ప్రెస్ చేసేసుకొని నీట్గా ఇక్కడైతే నీట్గా వేసేసాను. కానీ నాకు సైడ్కి వేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయింది. సో అది సరిగ్గా రాలేదు. అందుకే ఏం చెప్తున్నా అంటే ఇద్దరుండి ఇట్లా పట్టుకొని షీట్ని ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఒకటేసారి సో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేనైతే ఇద్దరితో ఎప్పుడు చేయలేదు, ఒక వాల్ స్టిక్కర్ తప్ప. సో నేనే మిగతా అన్ని ట్రై చేశాను. సో స్టిక్ చేసుకున్నాను, అలవాటు అయిపోయింది కాబట్టి. టాప్ అయితే బాగానే వచ్చింది. చూడండి ఈ స్టిక్ ఇదేమవుతుందంటే ఈ షీట్ మీద ఇలా రాసినా కానీ మార్కు ఈజీగా రబ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా మెజర్మెంట్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ స్టిక్కర్ని ప్రిఫర్ చేశాను. చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇది వేయడానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్. ఇంకొకటి క్లాత్స్ కూడా మంచిగా నీట్గా కనిపిస్తాయి అన్నమాట ఏ లైటింగ్లోనైనా. అయితే మిషన్ గురించి మాట్లాడితే ఇది ఉంది కదా, ఈ డయల్ ఏంటంటే మనం సూదిలో పెట్టే థ్రెడ్ ఎంత స్టిఫ్గా ఉండాలి, ఎంత గట్టిగా పుల్లింగ్ చేస్తుంది అనేది ఇది సెట్ చేసుకుంటారు. మామూలుగా 2 to 3 ఉంటుందంట. సో మీకు ఇంకా కావాలంటే 4, 5, 6 ఆప్షన్ వరకు ఉందన్నమాట. 0 అంటే అసలు ఏం వర్క్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి ఈ సెలెక్టర్ ఉంది కదా, ఇది మన స్టిచ్చింగ్స్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్స్ అక్కడ పీకో కానీ నార్మల్ స్టిచ్చింగ్ అది. సో ఏబిసిడి అనేవి ఇవి పీకో, అవి టైప్స్, స్టిచ్చింగ్ టైప్స్. ఇవి వచ్చేసి 1, 2, 3, 4 అనేది లెంత్, ఎంత స్టిచ్చింగ్ లెంత్ వరకు మనకు వస్తుంది అంటే టైట్ స్టిచ్చింగా లేకపోతే లూజ్ స్టిచ్చింగా అనేది. సో ఈ 2 ఇవి అర్థం కావడానికి నాకు కూడా కొంచెం టైం పట్టింది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్వింగ్ మిషన్స్లో మనకు దారం ఎక్కించడం ఒక పెద్ద తలకాయ నొప్పి కదా. ఇక లైట్ ఒకటి ఉంది, తర్వాత మనం స్వింగ్ అది నీడిలో దారం ఎక్కించే ప్రాసెస్ చాలా ఈజీ ఉంది. ఇలా దీన్ని హుక్ని కిందికి పెట్టి అందులో కొంచెం అంటే మనం థ్రెడ్ ఎక్కించేలా ఒకటి ఉంటుంది అనమాట. ఆ పిన్ నుంచి మనం అక్కడికి పుల్ చేస్తే సూతిలో దారం ఈజీగా ఎక్కుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ దారం ఎక్కించేది ఏంటంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇందులో ఫస్ట్ ఎక్కించాలన్నమాట దారం. దాని తర్వాత కిందికి ఇలా లాగేసి దాని పక్కన హోల్లో తీసుకెళ్ళి ఇటు సైడ్ నుంచి ఆ దారం ఎక్కించి అలా కిందికి వదిలితే మనము ఇక్కడ ఒక హుక్కు తగిలించాలి, మళ్ళీ కింద ఒక హుక్ ఉంటుంది మధ్యలో, అక్కడ ఒక హుక్ తగ్గించాలి. తర్వాత దీన్ని కిందికి లాగేసి దారాన్ని పుల్ చేస్తే సూదిలో దారం ఎక్కుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. స్టార్టింగ్లో మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఒకసారి అలవాటు అయ్యాక మీకు అంతే ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒకటి వచ్చేసి బాబిన్ ఏరియా, దీన్ని టోటల్గా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చేత్తోనే తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేయలేను. ఇవి ఉన్నాయి కదా, ఈ పిన్స్ సైడ్కి మూవ్ చేసేస్తే అది మొత్తం, ఒకవేళ దారం స్టక్ అయిపోయినా మీరు ఈజీగా బయటికి తీసుకొని దాన్ని మళ్ళీ సెట్ చేసి లోపల పెట్టేయచ్చు. అది లోపల ఉన్న ఆ డయల్స్ అన్నీ బయటికి తీసేయచ్చు అనమాట. సో అలా ఉంది. సో ఎలక్ట్రికల్ అంటే ఈ లైటింగ్ ఇదంతా మంచిగా వస్తుంది మనకి. ఆప్షన్ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బాబిన్లో దారం ఎక్కించే ప్రాసెస్ అయితే మీకు ఇష్టం, లవ్లో పడిపోతారు, అంత ఈజీ. సో ఇక్కడ ఉంది కదా, దీని దగ్గర ప్లేస్ చేసి దీన్ని బయటికి లాగితే ఇది దాన్ని బాబిన్ దాని మీద పెట్టేసి తర్వాత మనం పెడల్తో ఫుట్ ప్రెస్ చేస్తే అంతే దారం ఎక్కేస్తుంది. ఈజీగా బాబిన్లో మనం పెట్టేయచ్చు అది దారం. సో ఇదంతా నాకు చాలా నచ్చింది. అంటే ఎంత స్ట్రెస్ లేకుండా ఈ పనులన్నీ ఈజీగా అయిపోతాయి కాబట్టి దారం ఎక్కించడం ఇవన్నీ
సో ఈ బేసిక్ అంతా చాలా వర్కౌట్ అయింది నాకు. ఇప్పటికైతే నేను బేసిక్ కదా, సో ఈ మిషన్ నాకైతే చాలా వర్కౌట్ అయింది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆప్షన్ ఉన్న మిషన్ అంటే తీసుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ఇది ప్లాస్టిక్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా నైఫ్ ఏంటంటే తగిలింది దీనికి, కొంచెం ఎడ్జ్ తగిలేసరికి కొంచెం ఇలా మార్క్ పడిపోయింది. సో అదొకటి బాధగా ఉంది, సడన్గా తగిలేసింది. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ప్లాస్టిక్కి ఈజీగా మార్కులు పడిపోతాయి. సో అబ్బాయిలు ఉన్న వాళ్ళంటే ఓకే, ఒక షర్ట్ ఒక ప్యాంట్ తగిలిచ్చి వదిలేయచ్చు. అమ్మాయిలకి తెలుసు మనకి ఎంత డిజైనర్ కావాలి, ఎంత క్లాత్ మెటీరియల్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే మనం ఎన్ని రోజులు ఎక్కువగా యూజ్ చేయగలము, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం బట్టలు తీసుకుంటాం. ఒక 500 పెట్టాలి అంటే ఆ క్లాత్ ఏంటి చూస్తాం, ఆ డిజైన్ ఏంటి చూస్తాము. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనము కొనలేము, అలాగే ఇంత కాస్ట్ ఈ బట్టకి అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. సో అమ్మాయిల కంటే మల్టిపుల్ డిజైనర్స్, మల్టిపుల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఒకసారి వేసుకుంది ఇంకొకసారి వేసుకోరు. సో మనకే ఒకసారి వేయాలనిపించదు. ఒకసారి మనకు నచ్చిన డ్రెస్ ఏంటంటే తీసుకుందామంటే కాస్ట్ పెరిగిపోతుంది. సో ఇలా మనం ఒకటి పెట్టుకున్నామంటే మనం ఓన్గా డిజైన్ చేసుకుంటే ఎంత కాస్ట్ అయినా మనం బే చేసుకోవచ్చు, మనం టైం స్పెండ్ చేస్తే చాలు. సో ఇలాంటి ఒక ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఎవరైనా కానీ, వాళ్ళకి టైం ఉన్నా కానీ, ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలని ఉంటే ఖచ్చితంగా సూయింగ్ మిషన్ కొని పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా చాలా హార్డ్వేర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి, ఎలక్ట్రిక్ ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి ప్రైజెస్. ఫ్యూచర్లో కూడా అలాంటివి కూడా రావచ్చు. అప్పటి వరకు అయితే ఒక సూయింగ్ మిషన్ పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇది చాలా వర్కౌట్ అవుతుంది. అందరూ ఈ క్లోత్స్ కొలాబరేషన్స్ కానీ, క్లోత్స్కి సంబంధించిన బిజినెస్ ఎవర్ గ్రీన్ అని అది స్టార్ట్ చేస్తున్నారు. మనకు అంత కాకపోయినా మనం ఓన్గా స్టార్ట్ చేసి మనం కొంచెం ముందుకు ఒక స్టెప్ వెళ్ళేటట్టు చేసుకుంటే చాలు. అవి తర్వాత మనం డిజైన్ చేసుకొని మనం పర్చేస్ చేసుకొని అదంతా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మనల్ని మనం వర్క్లో పెట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, ఏదో ఒకటి చేసినట్టు. సో నాతో పాటు ఒక 4-5 కూడా ఈ ఆలోచన వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. చూసారుగా వీడియో, అంటే నా ఇంట్రెస్ట్ని ఎంతవరకు ఇలా కంటిన్యూ చేస్తాను అదన్నీ మీతో షేర్ చేయాలని. ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్ ఈ మెమొరీ ఉండిపోతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను అనేది, నా ఇంట్రెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది. సో ఒకవేళ వీడియోలో మీకు అందరికీ ఇలా చూపించి ప్రామిస్ చేస్తేనన్నా నేను కొంచెం ఖచ్చితంగా గట్టిగా వర్క్ చేసి ఏదో ఒకటి సాధిస్తాననే నమ్మకంతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అన్బాక్సింగ్ నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఇంకా బేసిక్ ఎలా వర్క్ చేస్తుంది మిషన్ అనే డీటెయిల్స్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ సో మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే కొద్దిగా వీడియో హెల్ప్ అవుతుందేమో అనే ఆశతో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో మీరు ఎండ్ వరకు చూసారా, వీడియో నచ్చిందా, ఇంకా ఎవరైనా ఇలాంటి వీడియోస్ కోసం చూస్తే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.